దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ అన్నారు. గిద్దలూరు, కంభం ఏఎంసీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తంల అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి, మార్కాపురం, చీరాల ఎమ్మెల్యేలు ఉగ్గ నరసింహారెడ్డి, కందులు నారాయణ రెడ్డి, ఎంఎం కొండయ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నూకసాని బాలాజీ, దామచెల్ల సత్యనారాయణతో పాటు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు బాలయ్య యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పూడూరు భూపాల్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను ప్రమాణ స్వీకార పత్రాన్ని ఇప్పుడు చదువుతాను. నేను అని అన్నప్పుడు బాలయ్య గారు వారి పేరు, భూపాల్ రెడ్డి గారు వారి పేరు చదువుకొని మిగిలింది ఈ యొక్క దీన్ని 25 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ ఇద్దరు ఎవరి మార్కెట్ కమిటీ అయితే వారిది చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బందిప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మనందరం కర్తాత్మక హర్షధ్వానాలతో అభినందనలు తెలియజేసుకుందాము. కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఇప్పుడు గిద్దలూరు మార్కెట్ వైస్ చైర్మన్ గారు శ్రీ గోడి ఓపిరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవి గారికి, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య గారికి, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, శాసనసభ్యులు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్గ నరసింహారెడ్డి గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, అదేవిధంగా ఎర్రగొండపల్లి ఇన్ఛార్జ్ ఎలక్షన్ గారికి, లలిత్ గారికి దర్శి ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇక్కడ సాయిబాబా గారి జనసేన ఇన్ఛార్జ్ వారికి, బీజేపీ కార్యదర్శి నారాయణ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్స్కి అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక గొప్ప పండుగ వాతావరణంలో గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగా పిఎస్సిఎస్లో మా సహకార సంఘాలకి కమిటీలని, అదేవిధంగా దేవస్థాన కమిటీలు, మార్కెట్ కమిటీలు నిర్మించుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మిత్రపక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమన్వయంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన, ఈ రోజు ఆ 2000 4000 చేసిన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిన విషయాన్ని మీ అందరూ కూడా ప్రజల్లో చర్చించాలి. తల్లికి వందనం ఆ రోజు వాళ్ళు ఆడబెట్టే వాళ్ళు అమ్మఒడిని పేరు పెట్టి ఇద్దరికి ఇస్తారు, ఒకరికి ఇస్తే ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం ఒక కుటుంబంలో 6గురికి కూడా మనం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నదాత సుఖీభావ వేశారు. ఎప్పుడో నేను విధంగా భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం నేను ధైర్యంగా చెప్తాను. పెన్షన్ విషయాల్లో కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా మనలాగా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదనే విషయాన్ని మీరందరూ గమనించుకోవాలి.
అంతేకాకుండా మనకి ఈ రోజున 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఆడపడుచులకి. 2 ఇవ్వచ్చాం, 3వ సిలిండర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ మనం ఈ నెల 15వ తారీఖున ఉచిత బస్సు ఆడపడుచులందరికీ మొదట మనం జిల్లా చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి సంక్షేమాల్లో ఎక్కడ లేని విధంగా మనం చేశాం. ఇందాక చెప్పారు, మనకి ఇక్కడ నుంచి గిద్దలూరు నుంచి బనగానపల్లి అవుతున్నటువంటి పైపు వరకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోటి 4 లేన్స్ రోడ్ అయిపోతున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి బేస్తారిపేట నుంచి ఒంగోలుకి 4 లేన్స్ రోడ్ కూడా మనం మన ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. ఇందాకనే మన పెద్దలు చెప్పారు, మాట్లాడినటువంటి వాళ్ళు ఏ నీళ్లు లేకుండానే జాతీయ డ్రామాలు అనేవి ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ నాటకాలు. వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ గెలిచారు ఒక ఆయన, ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. ఆ రోజు పోయి చప్పట్లు కొట్టారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతున్నారు. 2 గెలిచారు, దర్శనం ఒకే నిలబడిపోయిన గెలిపించే సంవత్సరం అయింది. ఒక్కనాడు అసెంబ్లీకి రాలా, ఒక్కరోజు అసెంబ్లీకి రాలా. ప్రజా సమస్యల మీద వచ్చిన శుద్ధి లేదు, ఈ ప్రజలంటే నమ్మకం లేదు. వాళ్ళు ఏదో భ్రమంలో ఉన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మంత్రులు వస్తారు, అసెంబ్లీకి రాకుండా వీళ్ళు మాట్లాడతారు. మన ముఖ్యమంత్రి గారు తెలిసి వస్తే ఒక ఆయన మాట్లాడతారు, డ్రామా అంటాడు. ఆ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎండైనా భరించారు, గొడుగు పడతా ఉన్నా వద్దన్నారు. అక్కడేమి సెట్టింగ్ లేదా, వీళ్ళ కళ్ళల్లో పొరలు కమ్ముకుపోయి వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ స్థాయికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు. ఇంకో ఆయన అంటే ఇక్కడ ఏం చేశారంటారు. ఈ పక్కన ఎడవల్లిలో మనం 5 కోట్ల రూపాయలతో లిట్ క్యాప్ ద్వారా షూ మేకింగ్ యూనిట్, అదేవిధంగా 2 సబ్స్టేషన్లు కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, 1290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి జిల్లాకి మంచినీళ్ళ కోసం మందమాన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే గ్రామాల అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ, ఈ రోజు ఉన్నటువంటి అభివృద్ధి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. చెప్పిన సూపర్ 6 అమలు చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పటికీ 8.5 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాం. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేయబోతా ఉన్నాం. నిరుద్యోగులకి మనం చెప్పిన సూపర్ 6 అమలు చేసుకుంటూ నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు 2 కూడా మన ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పశ్చిమ ప్రాంత ప్రజలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరికి నేను మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 7 కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక్కో కాన్స్టిట్యున్సీ సబ్స్టేషన్ 4 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఇచ్చాం. అవన్నీ ప్రారంభం తీసుకొచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే లోడ్ ఉన్న చోటల్లో మళ్ళీ సబ్స్టేషన్ నిర్మిస్తాం. మన ఎర్రగొండపాలెం ప్రాంతంలో అయితే చుట్టుపక్కల ప్రాంతాలకి లో వోల్టేజ్ రాకూడదనే దానికోసం 65 కోట్ల రూపాయలతో 220 kV సబ్స్టేషన్ చేస్తాము. తొందరలో గిద్దలూరులో కూడా అడిగారు 220 kV సబ్స్టేషన్ కావాలని. దాని మీద కూడా పొద్దున్న అధికారులు వచ్చారు, మన ట్రాన్స్కో అధికారులు. లోడ్ ఎంత ఉంది చూడమని చెప్పాము. లోడ్ కనుక సహకరిస్తే కనుక తప్పకుండా, ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లోడ్ కూడా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఈ లోడ్ ఫ్యాక్టర్ కనుక సెట్ అయితే కనుక ఈ ప్రాంతంలో 220 kV సబ్స్టేషన్ పెడతామని చెప్పుకోవడం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ పిలుస్తున్నాం. ఈ రాష్ట్రానికి కరెంటు కూడా అవసరం, ఇండస్ట్రీస్ రావాలంటే కరెంటు కూడా అవసరం అన్నమాట. అదే కాకుండా ప్రజలు కూడా వినియోగం ప్రతి సంవత్సరం 6 నుంచి 8% వినియోగం కూడా పెరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో వినియోగం పెరిగింది, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి. పవర్ బయట నుంచి విపరీతంగా ఎక్కువ ఖర్చుతో కొన్నారు. అందుకే ప్రజల మీద భారం వేశారు. దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు వేసి ఇప్పటికి కూడా ఆ భారం మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భారాన్ని మనం వేయాల్సి వస్తుంది. అందుకనే దానికి తగ్గట్టుగానే కొత్త ప్లాంట్లు పెడతాము, సోలార్ ఉత్పత్తి పెంచాము, అట్లాగే విండ్ ఉత్పత్తి పెంచాము, అన్ని ఉత్పత్తులు పెంచుతూ ఉన్నాం. వాళ్ళు నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలనేది ఈ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అశోక్ రెడ్డికి పోయిన ఎలక్షన్లో మీరు చూపించిన అభిమానాలు ఎప్పుడు కూడా మర్చిపోము. అదేవిధంగా మన జిల్లాలో కూడా దాదాపు 12 సీట్లు ఉంటే 10 సీట్లు గెలిచాం. ఒక్క కొద్దిలో మా తెలిసి, అదేవిధంగా మన ఎర్రగొండపాలెం సీట్లు కొద్ది కోల్పోయింది. ఈసారి అయితే ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తాం, మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మంచి 12 సీట్లు కొడతామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మనకు నీళ్లు ఇస్తున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
మసలు కన్నీరు కార్చాడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరలా మనకి ఎంత మోసం చేశారంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఈ యొక్క పశ్చిమ వాసుల యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో ఆశల్ని అడియాసలు చేయడమే కాకుండా మనల్ని మొత్తం మోసం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదే తడవుగా వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేసే దానిలో భాగంగా ఈ రోజు నిధులిచ్చి పనులు మొదలు పెట్టించారు. మనకి రాబో రోజులలో ఈ ప్రాంతంలో రైతుల ముఖంలో చిరునవ్వు చూడడమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తూ మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లా కూడా రాబోతా ఉంది. ఇది కూడా మన యొక్క కళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ మంత్రి వర్యులు ఒకవైపు నాకు అత్యంత ఆప్తుడు, అన్ని విషయాలలో రాజకీయాలలో కానీ ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నా మిత్రుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. రెండవ వైపు మన జిల్లా మంత్రివర్యులు మాకు అన్ని విషయాలలో సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. వీరిద్దరిది బాధ్యత ఉంది. మన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, మన నియోజకవర్గంలో ఏది అడిగినా కూడా కాదనకుండా చేదోడు వాదోడుగా మనకు అందిస్తున్నటువంటి తీరు కూడా మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక నుంచి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.